ఓం నమో వెంకటేశాయ. శుభాలను కలిగించే పవిత్ర శ్రావణ మాసంలో శుక్రవారపు శుభవేళ వరాలను ప్రసాదించే శ్రీ వరమహాలక్ష్మీదేవి వ్రతం శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుచానూరు క్షేత్రంలో వైభవంగా వరలక్ష్మి వ్రత వేడుకలు. సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పులకించిన భక్తజనులు. స్నాపన తిరుమంజన సేవలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి వైభవం. తిరుమల క్షేత్రంలో ఆగమోక్తంగా పవిత్రోత్సవాలు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో తులసి మహత్య ఉత్సవం. గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో స్వామివారి దేదీప్యమాన దర్శనం. శ్రీ వేణుగోపాల స్వామి వారికి వేడుకగా అభిషేకోత్సవం. ఉత్సవ సొబగులతో పరిమళించిన సప్త గోమందిరం. హరిదేవేరి అలమేలు మంగమ్మ తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి శ్రావణ శుక్రవారం శుభవేళ వరలక్ష్మీ దేవతగా భక్తకోటికి అభయప్రదానం చేశారు. సర్వ శుభాలను ప్రసాదించే పవిత్ర శ్రావణ మాసంలో రెండో శుక్రవారం రోజు వరలక్ష్మీదేవిని ఆరాధించడం సంప్రదాయం. ఈ సందర్భంగా తిరుచానూరు క్షేత్రంలో శుక్రవారం ఉదయం టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సర్వ శుభాలను సర్వ మంగళాలను అష్టైశ్వర్యప్రదాయకంగా అనుగ్రహించే పవిత్ర పుణ్యకాలం శ్రావణ మాసం. ఈ మాసంలో ప్రత్యేకించి శుక్రవారం రోజు సంపదలకు మూలమైన శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఎంతో ప్రత్యేకం. అందులోనూ రెండో శుక్రవారం అంటే శ్రావణ పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం సత్సంప్రదాయం. ఈ వ్రతాన్ని స్వయంగా మహాదేవుడు మంగళస్వరూపిణి జగన్మాత శ్రీ పార్వతీదేవికి వివరించినట్లు ఐతిహ్యం. అనంతరం సూత మహాముని సౌనకాది ఋషుల ద్వారా లోకానికి వ్రతగాథను వివరించినట్లు తెలుస్తోంది. ఇంతటి విశిష్టమైన వరలక్ష్మీదేవి వ్రతాన్ని తిరుమల శ్రీవారి ఇష్టసఖి సౌభాగ్యవరదాయిని శ్రీ పద్మావతీదేవి నెలవైన తిరుచానూరులో ఏటా టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహిస్తుంది. వేల సంఖ్యలో భక్తులు ఆ రోజు వ్రత విధానంతో అమ్మవారిని సేవించి ధన్యులవుతున్నారు. ఈ క్రమంలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని ఆస్థాన మండపాన్ని పలు రకాల సంప్రదాయ పుష్పాలు, కట్ ఫ్లవర్స్, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రత్యేక ఆసనంపై శ్రీ పద్మావతీదేవి ఉత్సవమూర్తిని స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ భరిత గజపుష్పమాలలతో దివ్యాభరణ భూషితంగా వరమహాలక్ష్మి అంశగా అలంకరించి వేంచేపు చేశారు. ఆపై అర్చకులు కలశ స్థాపన, కలశ పూజ, విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, అమ్మవారి ఆరాధన, అంగ పూజ పూర్తి చేశారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి యుక్తంగా షోడశోపచారాదులతో సకల రాజోపచారాదులతో పుష్పార్చన, గ్రంథి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించి శ్రీ వరలక్ష్మి వ్రతాన్ని మంగళప్రదంగా జరిపారు. ఈ సందర్భంగా ఆచార్యులు శ్రీ వరలక్ష్మి వ్రత మహత్య విశిష్టతను తెలియజేస్తూ వరలక్ష్మి వ్రత కథను వీనులు విందుగా వివరించారు. ఆపై అమ్మవారికి మహానివేదన, మంగళహారతులు సమర్పించారు. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. సంతాపమును సమయగ చేసే, సంతాపమును సమయగ చేసే సంతత శుభదాయిని. సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి.
పంట చేలలో విచ్చిన పూలలో పచ్చగా ఎదిగిన పంట చేలలో విచ్చిన పూలలో లక్ష్మీకరమగు లావణ్యముతో లక్ష్మీకరమగు లావణ్యముతో నిత్యము నివసింతువు సంపదలొసగి సంతసమిడుమ సంగీతామృత వర్షిణి. ప్రత్యక్షంగా వ్రత టికెట్లను పొందిన భక్తులు సంకల్పపూర్వకంగా భక్తిపూర్వకంగా తిరుచానూరు క్షేత్రంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించారు. ఇక ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు జరిగిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వరలక్ష్మి వ్రత వేడుకలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తన్మయులయ్యారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో జె శ్యామలరావు దంపతులు, జేఈఓలు ఎం గౌతమి, వి వీరబ్రహ్మం, సివిఎస్ఓ ఎస్ శ్రీధర్, ఎస్వీబీసీ సీఈఓ వైబీకే షణ్ముఖ్ కుమార్లు దంపతి సమేతంగా పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వరుడికి ఏడాది పొడవునా నిర్వహించే పూజాధికారుల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం వార్షిక పవిత్రోత్సవాలను టీటీడీ ఆగమోక్తంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి స్నపన తిరుమంజనం వైభవపేతంగా జరిగింది. అనంతరం మూలవర్లకు, ఇతర దేవతామూర్తులకు సంప్రదాయబద్ధంగా పవిత్రాలను సమర్పించి కర్పూర హారతులను అందజేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఆగస్టు 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్న శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవాలను కళ్యాణోత్సవ మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసి యాగశాలలో పుణ్యాహవచనం, అగ్ని ప్రణయనం, కుంభారాధన, ఉక్త హోమం, విశేష హోమాలను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ టీటీడీ పెద్దజీఎస్ స్వామి, చిన్నజీఎస్ స్వామి వార్ల పర్యవేక్షణలో అర్చకులు స్వామి అమ్మవార్లకు వైఖానస ఆగమోక్తంగా పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ ధ్వనుల నడుమ పసుపు, చందనం, తులసి మాలలను స్వామి అమ్మవార్లకు అలంకరింపచేసి సహస్ర ధారల నడుమ ప్రధాన కలశ జలంతో మంగళాభిషేకాన్ని పూర్తి చేసి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వార్లకు సేవాకాలం శాత్తుమొర జరిపి ఆస్థానం సమర్పించారు. దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు, దేవదుందుభులతోడ తేట తెల్లమైనాడు, సేవించరు ఇదే వీడే సింగార దేవుడు. బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు, బంగారు మేడలలోన పన్నీట మజ్జన మాడి అంగము తడియొత్తగా అదే దేవుడు. గరుడ వాహనంపై శ్రీ గోవిందరాజస్వామి వారు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని పురాతన వైష్ణవ క్షేత్రంగా ఆలయాల సముదాయంగా విరాజిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రావణ శుక్ల ద్వాదశి పూజలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి అన్నగారిగా పూజలు అందుకుంటున్న శ్రీ గోవిందరాజస్వామి వారి గర్భాలయం ప్రాంగణంలో బంగారు వాకిలి చెంత టీటీడీ జియంగార్ల పర్యవేక్షణలు శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు తులసి మహాత్మ్యం పఠించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో శ్రీ గోవిందరాజస్వామి వారికి గరుడ సేవ నేత్రపర్వంగా జరిగింది. చెక్కుటద్దము ఇద్దరు చెలులకు చూపుతాను, వెక్కసమై మెరసి గోవిందరాజు. చెక్కుటద్దములు ఇద్దరు చెలులకు చూపుతాను, వెక్కసమై మెరసి గోవిందరాజు.
వెన్నెల తేట సెలవుల జిందుతాను ఒక్కరతో మాటలాడినదే గోవిందరాజు వీధుల నెల్లా తానే గోవిందరాజు ఆదిగొని శేష చల్లినదే గోవిందరాజు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పంకజ్ మిట్టల్, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు చీమలపాటి రవి, టి రాజశేఖర్లు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి స్పీకర్ అయ్యన్న పాత్రుడుకు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గో ప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి అలిపిరి సోపాన మార్గం చెంత నిర్మించిన అద్భుత ప్రదేశమే ఈ సప్త గో ప్రదక్షిణ మందిరం. గోవిందుని దర్శనార్థం సప్తగిరులకు పయనమయ్యే భక్తకోటితో పాటు తిరుపతి నగరవాసులు అధిక సంఖ్యలో ఈ గోమందిరానికి తరలివచ్చి గోమాతల సేవలో తరిస్తున్నారు. ఇంతటి విశిష్టమైన గోమందిరంలో శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం విశేషంగా జరిగింది. అర్చకులు శాస్త్రోక్తంగా సంకల్ప పూజలను పూర్తి చేసిన అనంతరం పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా స్వామివారికి అభిషేకం నిర్వహించారు. అనంతరం పుష్పమాలలను అలంకరించి పుష్పార్చన జరిపి హారతులు అందజేశారు.
తిరుపతిలోని శ్రీ రేణుకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని శ్రీ రేణుకాదేవి మూలమూర్తిని నవరత్న ఖచ్చిత దివ్యాభరణాలు, పసుపు, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో సుందరంగా అలంకరించి కుంకుమార్చన, శ్రీచక్రార్చన నిర్వహించారు. ఆపై అమ్మవారి సన్నిధిలో శ్రీ వరమహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా ఆసీనులను చేసిన అర్చకులు షోడశోపచారాదులతో సేవించారు. అనంతరం ముత్తైదువులు సంకల్ప పూజలతో సామూహికంగా శ్రీ వరలక్ష్మీదేవిని వ్రతదీక్షతో ఆరాధించి తరించారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజ శంఖ పద్మనిధిభిः యుక్తాం సదా శక్తిభిः. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కళ్యాణోత్సవంలో భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి నయన మనోహర దర్శనంతో భక్తులు తరించారు. తిరుపతి జిల్లా నారాయణవనంలో టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న పుణ్యక్షేత్రం భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయం. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా కళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆసీనులు చేశారు. ఆపై అర్చకులు వైదిక పూజలు, హోమాది క్రతువులతో స్వామి అమ్మవార్లకు సకల ఉపచారాలు పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి వార్లకు కళ్యాణం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. పావన గోదావరి తీరంలోని పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం క్షేత్రంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలోని యాగమండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ, గరుడాల్వార్, చక్రతాల్వార్, విశ్వక్సేనుల వారిని ప్రత్యేకంగా వేంచేపు చేశారు. ఆపై వైదిక క్రతువులతో హోమాదులను పూర్తి చేసి ఆగమోక్తంగా పవిత్ర అధివాసం నిర్వహించారు.
కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై వేంచేసిన శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. శ్రావణ మాసోత్సవాలను పురస్కరించుకుని స్వామి అమ్మవార్లకు విశేషంగా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ అనంతలక్ష్మి సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసడి ఆభరణాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయంలోని సహస్ర దీపాలంకార మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు, వేద పండితుల వేద పారాయణం, కళాకారులు భక్తి గీతాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వరం నడుమ స్వామి అమ్మవార్లకు కన్నుల పండుగ సహస్ర దీపాలంకార సేవ నిర్వహించి నివేదనలు, నీరాజనాలు అందజేశారు. శ్రావణ మాసం గురువారాన శ్రీకాళహస్తీశ్వరాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంలో నెలవైన శ్రీ గురుదక్షిణామూర్తికి గురువారాన్ని పురస్కరించుకుని అభిషేకోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. విభూది, గంధం, పూలమాలలు, నూతన వస్త్రాలు, శనగల హారాలతో శోభాయమానంగా అలంకరించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని అభిషేక ద్రవ్యాలలో సేవించి దైవనామస్మరణలతో పులకితులయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ శ్రీ యాదగిరిగుట్ట లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 2వ రోజున స్నపన తిరుమంజనం జరిగింది. స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి అర్చకులు విశేషంగా స్నపనాభిషేకం నిర్వహించారు. అనంతరం యాగశాలలో ద్వారతోరణ పూజ, కుంభారాధన, చక్రాబ్జ మండలారాధన నిర్వహించారు. ఆపై హోమాలను జరిపి లఘు పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ లక్ష్మీ నృసింహస్వామి మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఆలయంలోని పరివార దేవతలకు పవిత్ర సమర్పణ జరిపి హారతులు సమర్పించారు. కడప జిల్లా దేవుని కడప చెరువుకట్ట సమీపంలో కొలువైన వేదమాత శ్రీ గాయత్రీదేవి ఆలయ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో చండీ హోమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, కలశ పూజ, నవగ్రహ పూజలు జరిపారు. ఆపై శ్రీ గాయత్రీదేవి ఉత్సవమూర్తికి, శ్రీచక్రానికి పవిత్ర జలాలు, పంచామృతాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ ఆవరణలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోక్తంగా చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత శ్రీ పంచముఖ గాయత్రీదేవికి, శ్రీచక్రానికి కుంకుమార్చనలు జరిపి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు విశేషంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మలగన్న అమ్మ ఆశీస్సులు అందుకున్నారు. అనంతపురం నగరం బ్రాహ్మణ వీధిలో నెలవైన శ్రీ దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో దత్తవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామివారికి విశేష అర్చనలు జరిపి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై ఆలయ ఆవరణలో స్వామివారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి దత్తవ్రతాన్ని జరిపారు. భక్తులు, అర్చకులు వ్రతకథలను వినిపిస్తుండగా దత్తవ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. శ్రీకాకుళం నగరంలోని శ్రీ నీలమ్మ తల్లికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది.
శుభాలను ప్రసాదించే శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ నీలమ్మ తల్లి మూలమూర్తికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి చూడచక్కటి అలంకరణలు చేసి హారతులు సమర్పించారు. ఆపై నీలమ్మ తల్లి ఉత్సవమూర్తికి పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. సుందరంగా అలంకరించి సహస్రనామార్చన జరిపి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మహబూబ్ నగర్ వీరన్నపేటలోని శ్రీ మల్లీశ్వరీదేవి ఆలయం శ్రావణమాస శోభతో కలకలలాడుతోంది. ఈ సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో శాస్త్రోక్తంగా అభిషేకాలను నిర్వహించారు. ముందుగా అమ్మవారికి పంచామృతాలతో, ఆపై పరిమళ ద్రవ్యాలతో మంగళాభిషేకాలను మనోహరంగా పూర్తి చేశారు. అనంతరం ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డిలోని శ్రీ విజయదుర్గ సమేత వైద్యనాథేశ్వర స్వామివారి ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శ్రీ వైద్యనాథేశ్వరునికి అభిషేకాలను నిర్వహించారు. భక్తులు స్వయంగా సంకల్ప పూజలతో మహాదేవుని ఆరాధనలో పాలుపంచుకున్నారు. ఆపై స్వామివారికి ప్రత్యేకంగా భస్మాలంకారం చేసి బిల్వపత్రార్చన, మహాలింగార్చన శాస్త్రోక్తంగా జరిగాయి. శివారాధన అనంతరం అర్చకులు భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం 76,695 మంది భక్తులు దర్శించుకున్నారు. 34,395 మంది భక్తులు తలనీలాల మొక్కను చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,90,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.